నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ పేరుతో ఏవైతే యాత్రలు చేస్తున్నారో, ఆ యాత్రలో చాలా మంది జనం వస్తున్నారు. అయితే ఇంతమంది జనం ఎప్పుడైతే వస్తున్నారో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? టీడీపీ అంటే కూటమి వాళ్ళు మమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఇంతమంది జనం అంటే ఇంత సపోర్ట్ పెరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి వాళ్ళు భయాందోళనకు లోనవుతున్నారు అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా చెప్పుకుంటున్న మాటలు. ఇక్కడ వీళ్ళేమంటారు? వాళ్ళంతా గంజాయి బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నారు. అక్కడికి వస్తున్న వాళ్ళు ఎవరైతే నిజంగా బాధితులు ఉంటారో వాళ్ళు కాదు, రైతులు వీళ్ళు కాదు, వీళ్ళంతా గంజాయి బ్యాచ్, అలానే రౌడీ మూకలు అని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్తున్న మాట. మరి ఈ రెండు మాటలకి తావిస్తుంది ఏంటి అంటే, మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన పరామర్శలు అన్ని చూసుకుంటే మామిడి రైతుల దగ్గరికి అన్నారు. అక్కడ మామిడికాయలు తీసుకొచ్చేసి రోడ్ల మీద వేసి వాటితో ట్రాక్టర్లు కార్లతో తొక్కిచ్చారు. నిజంగా రైతు అన్నవాడు అలా చేయడం. పొగాకు బేళ్ల మీదకి ఎక్కి ఏ విధంగా వాళ్ళు నుంచొని వాటిని నాశనం చేస్తారో అవన్నీ చూసాము. ఆ తర్వాత పక్కన ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు చేసిన విధ్వంసాన్ని కూడా చూసిన తర్వాత వీళ్ళు నిజంగా రైతులా, వీళ్ళు నిజంగా బాధితులా అనే క్వశ్చన్ కూడా రేస్ అవుతుంది. ఇలాంటి అనేకమైన సంఘటనలు ఉన్నాయి. కానీ అనిత గారు చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత, ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్న మాటల్లో వాస్తవం ఎంత? ఒకవేళ నిజంగా 50% పెయిడ్ అయితే మిగిలిన 50% ఓన్ అయి ఉండాలి. ఆ 50% వీళ్ళు అని చెప్పేసి చెప్తున్నారా? మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా కానీ ఆయన వెంటున్న వాళ్ళందరూ ఎవరు అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆదరణ పెరుగుతుంది ప్రజల్లో అని. దీన్ని చూసి టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు ఏమంటారు? హోమ్ మినిస్టర్ అనిత గారు వాళ్ళంతా గంజాయి బ్యాచ్ లేదంటే రౌడీ షీటర్లు అని చెప్పేసి ఈవిడ అంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అనేది మనకి ఇంపార్టెంట్. మీరేమంటారు? ఇప్పుడు దీని మీద ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ క్షేత్రస్థాయిలో చుక్కాని వేసి ఎతకాలి. క్షేత్రస్థాయిలో భూతద్దం పెట్టి చూడాలి. ఎందుకనంటే క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది అనేది ముందు అసలు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్కి తెలుసా తెలియదా అనేది కొంతమంది అనుమానిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కొన్ని విపరీతమైనటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వచ్చేదే 2 రోజులు వారానికి. ఈ 2 రోజుల్లో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటే ఆ కార్యక్రమం సందర్భంగా కనిపిస్తున్నటువంటి విపరీతమైనటువంటి పరిణామాలు, విపరీతమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కొయ్యలగూడెం వెళ్ళారు 3 రోజుల క్రితం. కొయ్యలగూడెం అక్కడ వెళ్ళారు. ఆ వేలం కేంద్రం, పొగాకు వేలం కేంద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ పొగాకు రైతులతోటి ఆయన మాట్లాడాలి, అంతేనా? లేదంటే అక్కడ వేలం కేంద్రంలో ఉండేటువంటి అధికారులతోటి మాట్లాడాలి. ఇదే కదా ఆయన టూర్ షెడ్యూల్ అయితే. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినందువల్ల సమస్య అయితే పరిష్కారం కాదు, అది ఆయనకి తెలుసు. కాకపోతే పొగాకు రైతులకు ధైర్యం చెప్పడానికి లేదా నేను ఉన్నానని చెప్పడానికి ఒక పార్టీ అధినేతగా వెళ్ళాడు. ఓకే, రైతులతో మాట్లాడాలి, లేదంటే ఆ పొగాకు వేలం కేంద్రానికి సంబంధించిన అధికారులతో మాట్లాడాలి. అవి 2 జరిగాయా? అవి 2 జరగల. అవి 2 జరగకపోగా అక్కడ ఏం చేశారు? పొగాకు మొత్తం ఆ ప్లాట్ఫారంలో ఉండేటువంటి పొగాకు మొత్తం చిల్లా కొల్లలు చేసేసారు. అక్కడ ఉండేటువంటి రైతులకి అర్థం కాని పరిస్థితి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కోసం అక్కడ ఉండేటువంటి స్థానిక లీడర్లు జనరల్గా జనాన్ని తీసుకొస్తారు ఎవరైనా. ఇప్పుడు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుడు వస్తున్నారంటే స్వచ్ఛందంగా అలా సొంత క్యాడరు లీడర్లు రావాల్సిందే తప్పితే ఇతర జనాలు అయితే రారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొయ్యలగూడెం సభ అద్భుతంగా జనాలు వచ్చేసారు అని చెప్పి ఆ విజువల్స్ చూపించి గత 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఈ జనాలను చూస్తే ప్రభుత్వానికి దడబడుతుంది అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. అది కూడా తప్పులే, ఏ పార్టీ అయినా అలానే చేసుకుంటుంది. మీకు గుర్తుంటే కనుక 2024 ఎన్నికలకి సందర్భంగా సంసిద్ధం సభలు పెట్టారు. సంసిద్ధం 2 సభలు పెట్టారు. ఆ సభల కన్నా అద్భుతమైనటువంటి సభలు మరొకటి ఉండవేమో జగన్మోహన్ రెడ్డి గారికి. అవే పీక్లో జరిగినటువంటి సభలు. జనాన్ని విపరీతంగా వచ్చారు. జనం సీన్ కట్ చేస్తే 2024లో ఏమైంది? 11 స్థానాలకు పరిమితం అయ్యారు. కొయ్యలగూడెంలో జనాలు వచ్చారని చెప్పి ఆయన అంటున్నారు. అంటే ఆ పార్టీ అంటుంది, ఆయన అంటలేదు కానీ ఆ పార్టీ అంటుంది. సోషల్ మీడియాలో అది పనిగా ఆ విజువల్స్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు. పోస్ట్ చేసుకోవడంలో తప్పులేదు, ప్రమోషన్ చేసుకోవడంలో కూడా తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి అడుగులు అవి
రాష్ట్రం మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకనంటే ఆయన కొయ్యలగూడెం వెళ్ళినప్పుడు ఆయనకి ఎదురుగా ఒక అతను వచ్చేసి కారు ఎక్కి షట్టెప్పు తీసేశాడు. అవును. విజువల్ చూస్తే అవును. ఎవరైనా షట్టెప్పులు తీస్తారా? అసలు ఎందుకు తీయాలి? మామూలుగా ఎవరైనా తీస్తారా? అసలు లేదు. షట్టెప్పు తీసేసి అదొక మ్యానరిజం లాగా ఏదో దండాలు పెడుతూ రకరకాల విన్యాసాలు చేశాడు అతను. అవును. ఇలాంటి విన్యాసాలు మీరు కొయ్యలగూడెంలోనే కాదు, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆయన తోతాపురి మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటివి కనపడ్డాయి. అవును. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్ళినప్పుడు ఇలాంటివి కనపడ్డాయి. తెనాలి రౌడీ షీటర్లని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలాంటివి కనపడ్డాయి. ఉమ్. రీసెంట్గా సిదిరి అప్పలరాజు గారి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సీన్లే కనపడ్డాయి. అంటే ఏంటి? విపరీతమైనటువంటి ప్రవర్తనతో కొంతమంది కనిపిస్తూ ఉన్నారు ఆ సభల్లో. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ముందు విపరీతంగా తాగారా, లేదంటే గంజాయి ఏమన్నా తీసుకున్నారా అని అంటే హోంశాఖ మంత్రి హోంశాఖ మంత్రి ఏం చెప్తున్నారు? అనిత గారు అదంతా గంజాయి బ్యాచి, ఆ గంజాయి బ్యాచి విపరీతమైనటువంటి ప్రవర్తనతో వ్యవహరిస్తున్నారు, ఇది చాలా డేంజరు, వాళ్ళని క్యారీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఒక రాష్ట్ర హోంశాఖ మంత్రి గంజాయి బ్యాచ్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారని అంటే ఇన్ఫర్మేషన్ లేకుండానే అంటారా? అనరు. అధికారంలో లేకపోతే ఏదైనా అన్నా ఓకే. హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు గంజాయి బ్యాచ్ని వేసుకుని తిరుగుతున్నాడు అతనని అని చెప్పి అంటున్నారు. ఆధారాలు లేకుండా అయితే అనరు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కేసులు, చట్టపరమైన చర్యలు అయితే ఉంటాయి. ఒకవేళ ఉండకపోతే ఆవిడ రాజకీయపరమైన ఆరోపణలు చేసిందని చెప్పేసి అనుకోవాల్సిందే మనం. బాధ్యతాయుతమైనటువంటి హోంశాఖ మంత్రిగా ఉండి గంజా బ్యాచ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు, టూర్లు వేస్తున్నారు, బాధితులను పరామర్శించాల్సింది నిందితులను పరామర్శిస్తున్నాడు ఆయన అని చెప్పి అన్నారు. నిజమే, బాధితుల్ని పరామర్శించాల్సింది నిందితులను పరామర్శిస్తున్నారు. సిదిరి అప్పలరాజు నిందితుడు, బాధితులు ఎవరు? అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడికి వెళ్ళాల. మీరు ఎక్కడన్నా తీసుకోండి, నిందితుల దగ్గరికే వెళ్తున్నాడు ఆయన. అలాగే ఆయన అనేక మంది జైలుకి వెళ్ళారుగా ఈ మధ్యకాలంలో, కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళారు ఆయన ములాఖత్కి. మీ అందరి దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇట్లా ఏం సెలెక్టెడ్గా ఒక 2-3 దగ్గరికి వెళ్ళాడు తప్పితే అందరి దగ్గరికి వెళ్ళాల. మరి అక్కడ కూడా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. మరి ఇన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయి, మరి విపరీతమైనటువంటి ప్రవర్తన ఉండేటువంటి వాళ్ళతోటి మీరు టూర్లు పెట్టుకుంటే జరగడానికి జరిగితే, పైగా ఇప్పుడు హోంశాఖకి కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో కంప్లైంట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మీద. ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కొయ్యలగూడెం వెళ్ళినప్పుడు తగిన భద్రత కల్పించలేదు, హెలికాప్టర్ దగ్గరికి వచ్చి జనాలందరూ తోసుకున్నారు, తొక్కిసలాట జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి కదలకుండా ఉండేలాగా ప్లాన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి కంప్లైంట్ చేశారు. ఆ మధ్య తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అని ఆయన అనంతపురం జిల్లా, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీ హెలికాప్టర్ని పైకి ఎక్కి తొక్కారు కదా. ఆ సందర్భంగా అసలు హెలికాప్టర్ షెడ్యూల్ ఏంటి అని చెప్పి అడిగారు కదా. ఓన్లీ డ్రాప్ చేయడానికి వచ్చిందా, అలా మళ్ళీ ఉండి తీసుకోపోవడానికి వచ్చిందా అంటే షెడ్యూల్ కూడా చూపించాలి. ఆ రోజు డ్యామేజ్ అయింది హెలికాప్టర్ అన్నారు, డ్యామేజ్ అయిన రిపోర్ట్ చూపించమంటే అది చూపించలా. అసలు హెలికాప్టర్ ఎక్కేది ఏంటి అసలు? ఏ నాయకుడైనా సరే వెళ్ళినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు తీసేయండిలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హెలికాప్టర్లో వెళ్ళారు కదా. క్యాడర్ ఎప్పుడైనా వెళ్ళి హెలికాప్టర్ ఎక్కారా? అసలు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎక్కుతారు, ఇంకెక్కడ ఏ అభిమానులు ఎక్కరు. నరేంద్ర మోడీ గారికి అభిమానులు ఎక్కరు, ఇంకా ఎవరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కరు, ఏ అభిమానులు హెలికాప్టర్ ఎక్కరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్స్ హెలికాప్టర్ ఎక్కుతారు. మరి ఇది విపరీతమైనటువంటి ప్రవర్తన కదా.
ఎందుకు ఆ విపరీతమైన ప్రవర్తన వస్తుందని చెప్పి ఇప్పుడు హోంశాఖ మంత్రి అనిత గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంత గంజాయి బ్యాచ్ అని అంటున్నారు. గంజాయి ఒకవేళ తీసుకోకపోతే విపరీతమైన ప్రవర్తన ఎందుకు వస్తుందని ఆవిడ ప్రశ్నిస్తున్నారు. కరెక్టేగా. మామూలుగా అయితే మామూలు లిక్కర్ తీసుకున్న వాళ్ళకి అంత ప్రవర్తన ఉండదు, జనరల్గా తూలుతూ నడుస్తుంటారు, తూలుతుంటారు అంతే తప్ప విపరీతమైన ప్రవర్తన పిచ్చిగా బిహేవ్ చేయరు. అందుకే ఆవిడ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోయి కంప్లైంట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మీద. హోంశాఖ మంత్రిని కలిసి అమిత్ షాని కలిసి అమిత్ షా గారికి ఏదో చెప్పారు. జనరల్గా ఏమంటారు, ఎవరైనా వచ్చి చూసినప్పుడు పరిశీలిస్తాము అని అంటారు. మేము హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి చెప్పాము, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టారు. అప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదా నిజంగా ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు చేసే యాత్రలకి వాళ్ళకి అడ్డుపడుతుందని? ఇక్కడ నుండి అన్ని బంద్ అవుతాయి కదా. డెఫినెట్గా ఇప్పుడు మళ్ళీ దానికి రిపోర్ట్ పంపిస్తారుగా. ఇప్పుడు వీళ్ళు పోయి కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు అమిత్ షా గారికి. అమిత్ షా గారికి ఒక రిపోర్ట్ పంపిస్తారుగా. ఏం పంపిస్తారు? వాళ్ళు చేసిన అనిత గారు చెప్పింది ఉంటాయి. ఏం చెప్పారు? గంజాయి బ్యాచ్ తీసుకుని తిరుగుతున్నారని చెప్పాను. ఆ గంజాయి బ్యాచ్ ఎవరో ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళని కంటిన్యూ చేయండి అని చెప్తారు. అంతే, రేపు జరగబోయేది అది. మళ్ళీ ప్రభుత్వం మీద పడి ఆడవడమే కామన్, కక్షపూరితం. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వచ్చారు, ఇంకెవరికి రావట్లేదు, వాళ్ళ అభిమానం హెలికాప్టర్లు ఎక్కిస్తుంది. ఇవన్నీ పాత రోజుల్లో చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియా యుగం, డిజిటల్ యుగం. నవ్వుకుంటారు. హెలికాప్టర్ దగ్గరికి ఎందుకు వస్తారండి అభిమానులు? హెలికాప్టర్ ఎక్కుతారా అభిమానులు అయితే? అంటే విపరీతమైనటువంటి ప్రవర్తన ఎందుకు వస్తుందంటే రకరకాల మత్తు పదార్థాల ఎఫెక్ట్ అనమాట. అది హోంశాఖ మంత్రి అనిత గారు చెప్తున్నారు. అనిత గారు దానికి సంబంధించిన లిస్టు కూడా బయట పెట్టే అవకాశం లేకపోలేదు రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్.